ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనములు చదువుకుందాం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటే దేవుడు మంచివాడు, యేసయ్యే నిజమైన దేవుడు అని విశ్వసించిన తర్వాత మన ప్రవర్తన ఏ విధముగా ఉండకూడదో ఇక్కడ దేవుడు రాయించారు. మనము దుష్టత్వాన్ని, కపటాన్ని, వేషధారాన్ని, అసూయను, దూషణ మాటలను మానివేయాలి. ఇక్కడ కొన్ని విడిచిపెట్టవలసినవి ఉన్నాయి. మనము వాటిని మానేసే వారముగా ఉండాలి. అయితే ఏ విధంగా జీవించాలి? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై, శిశువులకి, న్యూబోర్న్ బేబీస్కి వాళ్ళకి ఎటువంటి కల్మషం తెలియదు. కొత్తగా జన్మించిన శిశువులకి పాలు అనేవి అవసరము. ఎందుకంటే వారు ఎదుగుదల కొరకు పాలు అవసరము. అయితే ఇక్కడ దేవుని వాక్యాన్ని పాలతో పోలుస్తున్నారు. శిశువుకి ఏ రీతిగా అయితే పాలు అవసరమో, ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా రక్షణ విషయంలో ఎదగాలి అంటే వాక్యమనే ఆ పాలను అపేక్షించాలి. వాక్యమనే ఆ పాలను, వాక్యాన్ని స్వీకరించాలి. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు దేవుడు ప్రభువు దయాళుడని రుచి చూచిన తర్వాత ఎదగాలి అంటే వాక్యమనే పాలు అవసరము. సహోదరుడా సహోదరి, ప్రభు దయాళుడని, దేవుడు గొప్పవాడని, దేవుడు మంచివాడని రుచి చూచిన తర్వాత మరి వాక్యంలో రాయబడినట్లుగా ఏదైతే దేవుడు మానివేయమని చెప్పారో వాటిని మానివేసి క్రొత్తగా జన్మించిన శిశువులకి పాలు ఎలా అయితే అవసరమో అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. రక్షణలో ఇంకా అనుదినము ఎదిగేటట్లుగా దేవుని వాక్యము మనకి సహాయము చేస్తుంది. దేవుడి మాటలను బట్టి మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రత్నరాసుల కన్నా కోరతగినది, రత్నరాసుల కన్నా కోరతగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను.